హాయ్ గైస్. సో, రూ. 100 లోపున్న స్టాక్స్ చెప్పడానికి కొంతమంది అడిగారు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో యాక్చువల్‌గా. ఇది ఇది ఎన్‌హెచ్‌పిసి అని టైప్ చేయండి. ట్రేడింగ్ వ్యూలో గాని, మీ బ్రోకరేజ్‌లో గాని. ఇది ఎప్పుడైతే 98 పైన క్యాండిల్ పడితేనే దీన్ని బై చేయండి. రూ. 98 ప్రైస్ 98 పైన పడితేనే బై చేయండి. అప్పుడు ఇక్కడ వరకు వస్తది. 160 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు మనం. ఇందులో ఎఫ్ఐసీడీఎస్ అందరూ బానే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది. అది కూడా అందులో ఎఫ్ఐసిడిఎస్ బాగానే ఉన్నారు. సో డిఎస్ బాగున్నారు ఇందులో పర్సంటేజ్ వల్ల బాగుంది. అండ్ ఇది కూడా 91 పైన డే టైమ్ ఫ్రేమ్లో క్యాండిల్ దీనిపైన పడితేనే బై చేయండి. ఇది టార్గెట్ కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇది కూడా 73 పైన ప్రైస్ 73 పైన ఎప్పుడైతే క్యాండిల్ పడుతుందో అప్పుడే బై చేయండి. దీన్ని కూడా ఇది కూడా బాగానే ఉంది. ఎఫ్ఐసిడిఎస్ కూడా బాగానే ఉంది ఇందులో కూడా. సో ఇది కూడా నేను చూసి ఆల్రెడీ అన్ని ఫైండ్ చేశాను. అండ్ ఒకవేళ కాస్ట్ ఎక్కువ పర్లేదు అనుకుంటే ఎన్టీపీసీ ఉంది చూడ, ఇది కూడా బై చేయండి. ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ ఇస్తుంది. దానిపైన క్యాండిల్తో ఓపెన్ అయింది లాస్ట్ ఫ్రైడే. సో ఇది ఈ ట్రెండ్ లైన్ వరకు ఇది బులిక్ మూమెంట్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్ బ్యాంక్. సో ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తుంది. దీనిపైన క్యాండిల్ పడితేనే ఆర్ ఈ రూ. 24 పైన క్యాండిల్ పడితే ఇది కూడా బై చేయండి. ఇవన్నీ రూ. 100 లోపున స్టాక్స్ బై చేసి పెట్టండి. మినిమం 100 to 1000 క్వాంటిటీ. మినిమం 1000 క్వాంటిటీ అయితే బెస్ట్. మంచి అంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. రూ. 100 50 అట్లా దానికి ఎంత పెద్ద ప్రాఫిట్ రాదు. థౌజండ్స్లో ఉంటేనే మంచి ప్రాఫిట్స్ ఏదైనా కానీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఐటీసీ. ఈ ఐటీసీ ఆల్రెడీ డబుల్ టాప్ వచ్చేసింది. ఈ పైన క్యాండిల్ పడితేనే 500 పైన క్యాండిల్ పడితే దీనికి చాలా టార్గెట్ ఉంది. 536 అని మనం చూడొచ్చు. అండ్ 550 కూడా చూడొచ్చు. యా గైస్, థ్యాంక్ యూ సో మచ్.